ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన, ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం పక్షాన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము దేవాదుల ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టులలో చేర్చి త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నందుకు వ్యక్తిగతంగా కూడా వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు డిప్యూటీ సీఎం గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావడం చాలా సంతోషకరం. అయితే నేను మెరిట్స్లోకి వెళ్లకుండా ఒక 2-3 విషయాలు, సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వాస్తవంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6 లక్షల పైచిలిక ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా మనము ఆయకట్టును డెవలప్ చేసుకోలేకపోయినాం. ప్రస్తుతము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజ్ల ద్వారా 10 మోటార్ల ద్వారా ప్రతిరోజు దాదాపుగా ఒక 0.25 టీఎంసీ వాటర్ను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆ రకంగా 5 రోజులలో 1 టీఎంసీ వాటర్ను మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు 7 పంపులు నడుస్తున్నాయి. సెకండ్ ఫేజ్లో 1 పంపు, థర్డ్ ఫేజ్లో 2 పంపులు నడవడం లేదు. నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు మంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనా వచ్చే 2 రోజులలో మొత్తం 10 మోటార్స్ కూడా ఆపరేట్ కావాలని చెప్పడం జరిగింది. అందులో థర్డ్ ఫేజ్లోనే 1 మోటార్ ఆపరేట్ చేయడానికి వీలు కాకపోవచ్చు. కొంచెం మెకానికల్ ప్రాబ్లం ఉంది. అది వాళ్ళు ఇప్పుడు చేయగలుగుతారో లేదో ఇంజనీర్లు స్పష్టంగా చెప్పాలి. తర్వాత మళ్ళీ రాంగ్ మెసేజ్ పోవద్దు. అయితే ప్రస్తుతము ఇక్కడ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇక్కడ ఈ పంప్స్ను కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ మెగా వాళ్ళు, ఈ ముగ్గురు కూడా పర్ఫెక్ట్ కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ఈ పంపులను మనం నడిపించగలుగుతాం. ఇరిగేషన్ వాళ్ళు ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు పవర్ ఇవ్వకపోయినా, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పవర్ ఇచ్చినప్పుడు మెగా వాళ్ళు సరిగా మెయింటెనెన్స్ చేయలేకపోయినా, ఏ ఒక్కరూ సరిగా సహకరించకపోయినా మోటార్లు ఆగిపోతున్నాయి, కండక్టర్ దెబ్బతింటున్నది, వాటర్ ఫ్లో ఆగిపోతున్నది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ముగ్గురు కూడా విత్ క్లోజ్ కోఆర్డినేషన్ దే హ్యావ్ టు వర్క్. అట్లాంటప్పుడే మనం ఇది నీళ్ళు ఇవ్వడానికి వీలవుతుంది. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా చెరువులో కానీ, కుంటలలో కానీ, బావులలో కానీ, వంకలలో కానీ చుక్క నీరు లేదు. వర్షం పడలేదు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కు లెక్క దేవాదుల ప్రాజెక్టు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు, ఇప్పుడు ములుగు, భూపాలపల్లి, పర్కాల, నర్సంపేట, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధనపేట, జనగామ, 10 మహబూబాద్, డోనకల్కు కొంచెం తక్కువ ఇరిగేషన్ ఉంటుంది. బట్ మేజర్గా ఈ 10 నియోజకవర్గాలకు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 10 నియోజకవర్గాలలో దేవాదుల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినట్లయితే దేవాదుల ఆయకట్టుతో పాటు ఇండైరెక్ట్గా జనరేటెడ్ వాటర్ ద్వారా కానీ, భూగర్భ జలాలు పెరగడం ద్వారా కానీ ఇతర ప్రాంతాలకు, రైతాంగానికి కూడా కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఖరీఫ్లో ఒక్కరోజు కూడా మోటార్లు ఆగకుండా రన్ చేస్తేనే పంట చేతికి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 10 మోటార్లలో కనీసం 8 లేదా 9 మోటార్లు ఏదైనా మెకానికల్ ప్రాబ్లంలో ఒకటి ఆగినా, ఈ 10 మోటార్లలో 8 లేదా 9 మోటార్లు కంటిన్యూస్గా రన్ అవుతానే నెక్స్ట్ 90 days ఈ పంప్స్ అన్ని ఆపరేట్ చేస్తేనే ఆ టేలెండ్ వరకు, తపాస్పల్లి వరకు, అటు నవాబ్పేట వరకు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మెగా వాళ్ళు కానీ, లేకుంటే ఇంకెవరైనా కానీ ఏదన్నా వర్క్స్ ఉన్నా కూడా ఈ ఖరీఫ్ తర్వాత ఆ వర్క్స్ను చేసుకోమని చెప్తే బాగుంటుంది. ఎక్కడైతే ఆయకట్టు ఇవ్వడం లేదో అక్కడ
ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ 6 కానీ ఇతర వర్క్స్ కానీ స్పీడప్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క రిక్వెస్ట్. తర్వాత కేసీఆర్ గారు అనేక సందర్భాలలో ఒక మాట చెప్పారు, నా రక్తాన్ని చెమటగా మార్చి నా మెదడును కరిగించి నేనే ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానని చెప్పి అనేక సందర్భాలలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం మంత్రి గారు చెప్పినట్టుగా కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో 2-3 పిల్లర్స్ కుంగిపోయినాయి. ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే కుంగిపోయినాయి 3 పిల్లర్సే కదా, వెంటనే దాన్ని రిపేర్ చేసి వాటర్ ఇవ్వచ్చుగానే ఒక మాట మాట్లాడతారు. ఒక్క మేడిగడ్డలో పిల్లరు కుంగిపోతే మిగతా సిస్టమ్ అంతా ఉంది కదా, అక్కడి నుంచి వాడుకోవచ్చు కదా అంటారు. మనిషికి గుండెకాయ ఎంత ప్రధానమైనదో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ అంత ప్రధానమైనది. మనిషి గుండె ఆగిపోతే చనిపోతాడు, మేడిగడ్డ పనిచేయకపోతే కాళేశ్వరం పనిచేయదు. ఇది సింపుల్ లాజిక్. ఎందుకంటే మేడిగడ్డ ద్వారానే ఆరిజిన్ ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటే మేడిగడ్డ దగ్గర మనం వాటర్ స్టోరేజ్ చేస్తే దానికి ఎగువన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనం వాటర్ లిఫ్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గరనే వాటర్ను స్టోర్ చేసే అవకాశం లేదో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నీటిని నిల్వ చేయడానికి వీలు లేదని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్పారో, వాళ్ళ ఆదేశాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవడానికి అవకాశం లేదు. ఇది తెలిసి కూడా రైతాంగాన్ని తప్పుదో పట్టించే విధంగా మరి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. కన్నెపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయవచ్చు కదా అంటున్నారు. ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితము కన్నెపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో అయింది. ఆ ఫ్లోను చూసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మేడిగడ్డ గేట్లు క్లోజ్ చేయకుండానే గోదావరిలో వచ్చే ఫ్లోను ఆసరాగా చేసుకొని 1,00,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్తున్నది కాబట్టి ఆ ఫ్లో నుంచే మీరు వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి, ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నదిలో 23,000 క్యూసెక్ల వాటరే ఉన్నది. అంటే ఫ్లో 4-5 రోజుల్లో గణనీయంగా తగ్గిపోయింది. ఎగువన వర్షాలు లేవు, ప్రాణహితలో వచ్చిన ఫ్లో కూడా తగ్గిపోయింది, గోదావరిలో ఫ్లోసే లేవు. ఆ 23,000 క్యూసెక్ల వాటర్ గోదావరిలో ఫ్లో అవుతున్నప్పుడు కన్నెపల్లిలో పంపులు ఆపరేట్ చేయడానికి వీలు కాదు. ఒకవేళ 27 పంపులు ఉన్నాయి కన్నెపల్లి దగ్గర, 27 పంపులను ఆపరేట్ చేయాలి అంటే లెవెల్ దాదాపు 99 మీటర్స్ 100 మీటర్స్ గోదావరి ఉండాలి అక్కడ. కానీ ఈరోజు నాకు తెలిసి 97 మీటర్స్ పడిపోయింది అది. కాబట్టి అక్కడ ఆపరేట్ చేయడానికి వీలేదు. ఒకవేళ ఆపరేట్ చేసిన ఒక 5-10 మోటార్స్ ఆపరేట్ చేసిన ఆ వైబ్రేషన్తోని వాటర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయిన క్రమంలో ఆ వైబ్రేషన్స్తోని మోటార్స్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది, చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టుగా ఒకవేళ కన్నెపల్లి లిఫ్ట్ చేసినా అది మళ్ళీ అన్నారం పోవాలి, అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందీలకు లిఫ్ట్ చేయాలి. సిడబ్ల్యూసి కానీ లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ చాలా స్పష్టంగా మేడిగడ్డ, అన్నారంలో, సుందీలలో ఎక్కడ కూడా మీరు వాటర్ స్టోరేజ్ చేయకూడదు, మా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరు ఆగాలి, అవి అంత సేఫ్గా లేవు అని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క ఆదేశాలను పాటించవలసిందే తప్ప దానికి భిన్నంగా వెళ్ళడానికి వీల్లేదు. ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే రైతాంగాన్ని తప్పుదో పట్టించడానికి మాట్లాడుతున్నారనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ, ప్రత్యేకంగా రైతాంగం అంతా గమనించాలి. నిండుగా నీళ్లు ఉన్నప్పుడు ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందించి పంటలు పండించాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది, ఆశపడుతుంది. కానీ దానికి భిన్నంగా ఏ ప్రభుత్వం పనిచేయదు. కానీ ఈరోజు మరి మాట్లాడుతున్న ప్రతిపక్షాలన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోకుండా, టెక్నికల్ ఇష్యూస్లోకి వెళ్లకుండా ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారిని,
అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారిని, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఈ ఖరీఫ్లో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ద్వారా పంటలను కాపాడుకునే అవకాశం ఉంది. రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది. త్రాగునీరు కూడా ఇక్కడి నుంచే మేము జీడబ్ల్యూఎంసీకి కూడా ఇక్కడి నుంచే త్రాగునీరు కూడా అందిస్తాం. కాబట్టి దేవాదుల ప్రాజెక్టును నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన 10 పంప్స్లలో కనీసం 8-9 ప్రతిరోజు రన్ అయ్యేటట్టుగా కంటిన్యూస్గా 90 days to 100 days కనుక మీరు రన్ చేయగలిగితే మా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. వాళ్ళకి పంటలు పండుతాయనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకువస్తూ దయచేసి దీన్ని గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. నాకు తెలిసి రాబోయే రోజులలో కూడా వర్షాలు పడే పరిస్థితి కనిపించడం లేదు. ఎలినినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఉన్న సిస్టమ్స్ను కాపాడుకుంటూనే రెండవది రేపు భవిష్యత్తులో త్రాగునీరు పైన కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉన్నది. నేను డిప్యూటీ సీఎం గారిని ప్రత్యేకంగా కోరుతున్నా, దయచేసి మీరు మిషన్ భగీరథ పైన కూడా ఒకసారి రివ్యూ చేయండి. ఎంటైర్ తెలంగాణలో రిజర్వాయర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఆ రిజర్వాయర్ లెవెల్స్లో ప్రస్తుతం ఉన్న వాటర్ మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని రోజులకు సరిపోతుంది, తర్వాత మనం ఏం చేయాలనేది ఇప్పటి నుంచే కూడా మనము ఒక ఆల్టర్నేటివ్ ప్రపోజల్తోని, ఆల్టర్నేటివ్ ఆలోచనతో ముందుకు పోకపోతే నెత్తి మీద పడ్డ తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ వ్యాప్తంగా త్రాగునీటి సమస్యను రాకుండా ఇప్పటి నుంచే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులందరికీ కూడా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.